18 వచనాలు కలిసి ఉన్నాయి కదా, అందరం కలిసి చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. రోమాపత్రిక అందరికీ సుపరిచితమైన వాక్యమే. ఎన్నోసార్లు మనం ఆ వాక్యం ద్వారా కూడా ఆరాధనలోనికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. 37, 38, 39 కూడా చదువుకుందాం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. చాలాసార్లు మనం ఈ వాక్యం చదువుకున్నాం కదా. అంటే క్రైస్తవులకి శ్రమలు వస్తాయా రావా? శోధనలు వస్తాయా రావా? అనారోగ్యం కలుగుతుందా కలగదా? వీఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్ కదా. అంటే మనం ఇంకా ఈ లోకంలోనే ఉన్నాం. ఈ లోకాన్ని విడిచి మనం పరలోకి వెళ్ళిన తర్వాత మనకి శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, లేదా ఈ లోకంలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమి మనం పరలోకంలో ఫేస్ చేయమని చాలాసార్లు దేవజనం చెప్పగా మనం వింటూ ఉన్నాం కదా. మనం మొదట చదువుకున్న వాక్యం ఏంటి? ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలాగే చేయటం ఎవరి చిత్తమట? దేవుని చిత్తం. అందరు ఇక్కడ ఉన్నారా? ప్రతి విషయంలో, అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు, మేలైనా కావచ్చు, కీడైనా కావచ్చు. సో ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరాధన అంటే ఏంటి? దేవుడు మన జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని, దేవుడు మనతో ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుని మనమైనా ఆరాధించడం కదా. అలాగే నా జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన జరిగింది. మీ అందరికీ తెలిసిందే, మీరు అందరూ కూడా చూశారు. లాస్ట్ వీక్ నేను కనీసం చర్చ్లో కూర్చోలేకపోయాను. కానీ దేవుని మాటలు వినాలి, చాలాసార్లు బయటకు వెళ్ళిపోదాం అనిపించేసింది. కానీ ఎందుకు, చాలా ముసలి వాళ్ళు మా కింద నుంచి పైకి రావడానికి వాళ్ళకి అసలు ఓపిక ఉండదు. అలాంటిది వాళ్ళు మొత్తం ఓపిక అంతా కూడగట్టుకొని పైకి వచ్చి దేవుని సన్నిధిలో దేవునితో ఆరాధించడం, ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి అనమాట. నిజానికి నేను లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ దేవుని వాక్యము నన్ను కదలకుండా చేసింది అనమాట. మొన్న వారం మనం సాక్ష్యం కూడా విన్నాం కదా. సో నేను అప్పుడే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఒకవేళ ఏ విధమైన ఫీవర్స్ కానీ లేదా ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ కానీ లేకుండా ఉంటే నేను నెక్స్ట్ వీక్ నేను నీ సన్నిధిలో నీ బిడ్డలతో నేను ఈ మాటలు పంచుకుంటానని దేవునికి నేను మాట ఇచ్చాను. అలాగే దేవుడు నా పట్ల ఎంతో మేలు చేశాడు. ఏ విధమైన ఫీవర్ అయితే వచ్చింది, కానీ 2 డేస్లోనే మళ్ళీ నేను రికవర్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకొకటి ఏంటంటే, మనకి మార్చి 6వ తారీఖు సువార్త జరిగింది కదా. మా ఇంట్లో ఏది జరిగినా ఫస్ట్ సువార్త, ఒకవేళ హెల్త్ బాగోకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్కి మమ్మల్ని రానివ్వరు. ఎందుకంటే మొత్తం అందరికీ ఏదైనా అటాక్ అవుద్దేమో అని చెప్పి నేను అది కూడా ప్రార్థన చేసుకున్నాను. ఒకవేళ నాకు ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు నేను సువార్తలో ఉండడానికి అవకాశం ఉండదు. దేవా నాకు సహాయం చేయండి అని నేను ప్రార్థన చేసుకున్నాను. మామూలుగా కాలేజ్కి వెళ్ళిపోయాను, టైం అయితే అయిపోతుంది, నేను వచ్చిన వెంటనే సువార్త మొదలు పెట్టాలి అనుకున్నాను. అలాగే దేవుడు నాకు ఆ విషయంలో కూడా మేలు చేస్తూ వచ్చాడు. సువార్తలో నేను కూడా పాలిభాగస్తురాలను కావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ రోజు నైట్ ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాడు. నెక్స్ట్ ఇంట్లో ఒక్కొక్కరు సిక్ అవుతూనే వచ్చారు. ఫస్ట్ అమ్మ, తర్వాత అక్క, తర్వాత నేను. ఇప్పుడు మళ్ళీ ఈ వీక్లో మళ్ళీ అక్క కూడా సిక్ అవ్వడం జరిగింది. ఆ రోజే సువార్త జరిగింది చూడండి. ఆ రోజే తను చాలా బలహీనంగా ఉంది, కానీ దేవుని మహాకృపను బట్టి తనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. తర్వాత మా ఇంట్లో అందరూ అయిపోయారు. తర్వాత ఇప్పుడు ఆ పొజిషన్ మా డాడీ దగ్గరికి వచ్చింది. దేవుని సేవకులు ప్రతి విషయంలో చాలా నిబద్ధత కలిగి ఉంటారు, కానీ దేవుడు కొన్నిసార్లు కొన్ని అనుమతిస్తాడు కదా. అలాగే నిన్న ఇంచుమించు 2-3 డేస్ నుంచి మనం చూస్తున్నాం కదా, 2-3 వీక్స్ నుంచి చెప్పలేకపోవడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇదంతా ప్రక్రియలో భాగం అనమాట. సో 1 మ్యాన్ షో అయిపోయింది. ప్రతిదీ ఇంకా ఆయనే చూసుకోవాలి. ఇది కూడా దేవుడే అనుమతించాడేమో ఒక పాఠం నేర్పించడానికి. సో ఆ స్ట్రెస్ అనుకున్నాం, జస్ట్ ఫీవర్ ఏమేమో అనుకున్నాము, కానీ ఫీవర్ తగ్గలేదు. నిన్న చూసుకుంటే నైట్ కూడా ఇంజెక్షన్స్ చేయించారు. బావగారు, అక్క డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని, మమ్మీ వీళ్ళందరూ కలిసి ఇంజెక్షన్స్ అన్నీ మామూలుగానే ఉన్నాయి. ఉదయం చూసేసరికి అంత వాతావరణం వేరేగా ఉంది. ఏంటంటే డాడీ వాష్రూమ్కి వెళ్ళారు, అక్కడే కళ్ళు తిరిగేసి అలా చాలా ఇబ్బంది ఫేస్ చేశారు. అది చూసిన వెంటనే అక్క కూడా పడిపోయిందంట. డాడీని పట్టుకున్న అక్కే డాడీ అలా ఉండడం చూసి తను కూడా కొంచెం ఫెయింట్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేవుని మహాకృప, దేవుడు మంచి ఆరోగ్యాన్ని దైవ సేవకులకి ఇచ్చేలా ప్రార్థన చేద్దాం. అక్క కూడా ఇప్పుడు అక్కడే ఉంది.
సో వాళ్ళిద్దరికి దేవుడు మంచి అక్క బాగానే ఉంది, తను మళ్ళీ రికవర్ అయ్యింది. డాడీకి అయితే డెంగీ టైఫాయిడ్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అందరూ మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభుని ఆరాధించాలి, అవును కదా? అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు, పెళ్ళైనా కావచ్చు, పెళ్ళి అవ్వకపోయినా కావచ్చు, పిల్లలు పుట్టినా కావచ్చు, పిల్లలు పుట్టకపోయినా కావచ్చు, పరీక్ష పాస్ అయినా కావచ్చు, పరీక్ష పాస్ అవ్వకపోయినా కావచ్చు, ఏదైనా సరే మన నిరీక్షణ ఎవరి దగ్గర ఉంది? దేవుని అందే ఉంది. మనం ఎలాంటి పరిస్థితిలోని మనం దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇమ్మానుయేలుగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి పరిస్థితిలో ప్రభువుని ఆరాధించి బద్దులమై ఉన్నాము. ఒకసారి ఎక్కడ వారు అక్కడే లేచి నిలబడదామా? ఏ పరిస్థితికైనా ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఘనమైన దేవుడు, మరణాపాయం నుండి దేవుడు తన దాసుని తప్పించాడు. భయంకరమైన ఇబ్బంది నుండి దేవుడు తన దాసుని విడిపించాడు. కరెక్ట్ మెడికేషన్ దేవుడు ఇప్పిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం ఆయన ఆరాధించి బద్దులమై ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. మనం ఇలా బ్రతుకున్నాము అంటే దట్ వాజ్ గ్రేట్ మెరకిల్. దేవా, ఇప్పటి నుండి అయినా మీ పనిలో నేను వాడబడడానికి సహాయం చేయండి. 100% నువ్వు ఇచ్చిన సామర్థ్యాన్ని నీకోసం ఉపయోగించగలగడానికి సహాయం చేయండి ప్రభా. నా కోసం నువ్వు చేసిన మేలుకి ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను ప్రభా. ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాక్యం చెప్తా ఉంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు నా జీవితంలో అనుమతించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. దేవానికి స్తోత్రం ప్రభా. అందరికీ వచ్చిన పాట అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. అందరం కలిసి చెప్దామా? నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదము. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకో. అందరం చెప్దామా? ఎస్ లార్డ్. మేలైనా చావైనా బ్రతుకైనా నీకోసమేనై. మరొకసారి చెప్దాం. మేలైనా చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. కలిమి చేజారి నన్ను ముంచిన స్థితిని తల క్రిందులే చేసిన, కలిమి చేజారి నన్ను ముంచిన స్థితిని తల క్రిందులే చేసిన. రెండంతలుగా దయచేసేదవని, రెండంతలుగా దయచేసేదవని నాకు తెలుసునయా. మంచి యేసయ్యా, మేలైనా
వెళ్ళిపోవును, యేసు చాలును. అందరం చెప్తామా? ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, నా జీవితములో యేసు చాలును, నా జీవితములో యేసు చాలును. మేలైనా కీడైనా నీతో యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, నా జీవితములో యేసు చాలును. దేవా నీకు స్తోత్రం ప్రభా. మా జీవితాల్లో నీవు అనుమతించే ప్రతి పరిస్థితిలోనూ ఆత్మతో సత్యముతో కృతజ్ఞతాపూర్వకంగా నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మా జీవితాల్లో నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నా సేవకుని పక్షంగా నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మరణాపాయం నుండి నా సేవకుని మీరు తప్పించిన విధానంకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నా సహోదరుని నువ్వు తప్పించిన విధానంకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇమ్మానుయేలుగా మా పరిస్థితుల్లో మీరు మాకు తోడే నడిపించిన విధానంకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజమే ప్రభా, ఏ స్థితికైనా చాలిన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, మా సంతోషంలో నువ్వు మాతో ఉన్నావు ప్రభా, మా సంతాపంలో నువ్వు మాతో ఉన్నావు ప్రభా, మా ఆవేదనలో నువ్వు మాతో ఉన్నావు ప్రభా, మా ఆనందంలో నువ్వు మాతో ఉన్నావు ప్రభా. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా మేమైతే నేను అనేక సార్లు విడిచిపెట్టిన వారిగానే ఉన్నాం ప్రభా. మా పనులను చూసుకుని నీ పనిని పెడచవని పెట్టేవారిగానే మేము ఉన్నాం ప్రభా. కానీ నీవు మాత్రము కునుకొక్క ఎన్నడూ నిద్రించక నీ కనుపాపవలే మమ్మల్ని కాపాడుతున్న విధానంకి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేసిన విధానంకి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయోగ్యులుగా, భక్తిహీనులుగా, శక్తిహీనులుగా ఉన్న మమ్మల్ని మరలా జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి మమ్మల్ని తోడుకుని వచ్చి నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించడానికి, సరిచేయడానికి, క్రమపరచడానికి, స్థిరపరచడానికి ఇష్టపడుతున్న దేవునిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా కుటుంబ పక్షముగా, నా సంఘ పక్షముగా నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ప్రభా, నిన్నే మేము స్తుతించేవారిగా, ప్రాణం ఉన్నంత వరకు, మంటిలో చేరేంత వరకు, అది అనుకూలమైన ప్రతికూలమైన నిన్నే మేము ఆరాధించడానికి, విశ్వాసానికి కర్త అయిన నీ వైపే మేము చూస్తూ కొనసాగడానికి నువ్వు మాకు సహాయం చేయండి ప్రభా. మార్చి 6వ తారీఖున సువార్త దండయాత్ర ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు, సువార్త సభను ఆశీర్వాదకరంగా నువ్వు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. విత్తబడిన మాటలు నాలా మాలో ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. ఏమి ఇచ్చిన నాడు మేము తీర్చుకోగలం ప్రభా. మా జీవితాల్లో నువ్వు చూపిస్తున్న శ్రద్ధను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనుదినము మా ఎడలు నువ్వు చూపించిన వాత్సల్యతకి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కోపించుచునే మా ఎడల వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకునే దేవునిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ పరిస్థితి అయినప్పటికీ నిన్ను మేము విడిచిపెట్టకుండా మా విశ్వాసాన్ని మేము కడవరకు కొనసాగించుకునే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. మా కోసం నువ్వు చేసిన సిలువ యాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి విషయమందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని వాక్యం చెప్తున్న విధానాన్ని బట్టి మేము ప్రతి విషయంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడుతున్న వారిగా ఉన్నాం ప్రభా.
మమ్మల్ని ఒక్కసారి మరలా మీరు రిస్టోర్ చేయండి ప్రభా, రిజన్యూట్ చేయండి ప్రభా. మమ్మల్ని మరలా ఉజ్జీవింప చేయమని నేను బ్రతిమాలుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వదనాలు చెల్లించుకుంటూ, ఏమి ఇచ్చిన రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా, ఏమి ఇవ్వలేని వారమై ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.